రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులందరినీ ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలకులు పాలన చేసి కేవలం ప్రకటనలకే పరిమితమైనది తప్ప రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదు. ఏకకాలంలో రుణమాఫీ జరుగుతుంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. ఆ రోజు గవర్నమెంట్ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి రాజశేఖర రెడ్డి గారు చేశారు. కానీ ఈ రోజు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటకు కట్టుబడి ఇలా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఇలా పేద రైతుల పక్షాన నిలబడి ఈ కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాట తప్పకుండా మడిమ తిప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో జీవో తీసి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15 లోపు మిగతా ₹2,00,000 రుణమాఫీ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.